గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 న్యూస్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వింజమూరు CHCలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డయాలసిస్ కేంద్రంలోని యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డయాలసిస్ కేంద్రంలోని 3 కీలకమైన యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రోగులకు అందించే అత్యవసర చికిత్స ఒక్కసారిగా నిలిచిపోయింది. అదే సమయంలో ఫార్మసిస్ట్ గదిలోని ట్యూబ్లైట్స్, వైర్లు కూడా కాలిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఆసుపత్రి మేనేజర్, టెక్నీషియన్లు ఫార్మాసిస్ట్ విభాగంలో తాత్కాలికంగా వైరింగ్ కనెక్షన్ ఇచ్చి ల్యాబ్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం కేవలం 25 kV మాత్రమేనని తెలిపారు. దీనికి తోడు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానికులు కూడా అదే ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వల్ల లోడ్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఈ అధిక లోడ్ కారణంగానే వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్కు దారితీసిందని, విలువైన డయాలసిస్ యంత్రాలు కాలిపోయాయని వారు స్పష్టం చేశారు. ఈ ప్రమాదం కారణంగా గురువారం డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని గురువారం నాటి విడతను శుక్రవారం నాడు నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వింజమూరు మండలంలో మొత్తం 43 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. నిన్న పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల పవర్ అప్ అండ్ డౌన్ అయింది. దానివల్ల 3 డయాలసిస్ మిషన్లు బ్రేక్ డౌన్ జరిగాయి. పేషెంట్లు ఇబ్బందిగా జరగకూడదని చెప్పి ఈరోజు డయాలసిస్ని సండేకి పోస్ట్పోన్ చేశాం. ఆగి ఉన్న ట్రాక్టర్ డోర్ని ఢీకొట్టిన ఘటన వింజమూరులో చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందగా తండ్రికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వింజమూరు హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి మండలం ఆర్లపడియ గ్రామానికి చెందిన సునీల్ తన 5 ఏళ్ల కుమారుడు శ్రేయాన్తో కలిసి స్కూటీపై వింజమూరు ఎస్వి కళ్యాణ మండపం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో PSR దాబా ఎదురుగా హైవే రోడ్డుపై మొక్కజొన్న లోడుతో ఉన్న ఒక ట్రాక్టర్ డోర్లు తీసి నిలిపి ఉంచారు. ఈ విషయాన్ని గమనించని సునీల్ ట్రాక్టర్ దగ్గరకు రాగానే ప్రమాదాన్ని గుర్తించి స్కూటీని తప్పించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే తెరచి ఉన్న ట్రాక్టర్ డోరు స్కూటీ ముందు కూర్చుని ఉన్న బాలుడి శ్రేయన్ తలభాగానికి బలంగా తగిలింది. తండ్రితో కలిసి కింద పడిపోయాడు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. బాలుడిని వింజమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై CI సుబ్బారావు, SI ఉమామహేశ్వరరావు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో మన వింజమూరు ఎంట్రన్స్లోని కాటా దగ్గర నేషనల్ హైవే 167 BG రోడ్డుపై ఒక మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో సైడ్ కాపటం వల్ల వెనక నుంచి వస్తున్న సునీల్ స్కూటరిస్టు వాళ్ళ బాబును ముందు కూర్చోబెట్టుకొని వెళ్తూ ఆ బండి మూవ్మెంట్లో ఉన్నదని అనుకొని ఇతను ఆ బండికి హిట్ ఇవ్వటం వల్ల ఆ ప్రమాదంలో వాళ్ళ అబ్బాయికి దెబ్బలు తగిలి అక్కడే ప్రాణం పోయింది. దీనికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్ మీద, యజమాని మీద కేసు కడతాము, దర్యాప్తు చేస్తాము. బుచ్చిరెడ్డిపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువత గంజాయి బారిన పడకుండా నిర్మూలించడానికి ముందడుగు వెయ్యాలని బుచ్చిరెడ్డిపాలెం CI శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని రేబాల కాలనీలో SI సంతోష్ రెడ్డితో కలిసి 50 మంది సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని CI హెచ్చరించారు. నేను SI గారు, అదేవిధంగా మన శాసన సంబంధించిన సభ్యులు కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈరోజు రేపాల గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇల్లుని క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఏదైనా మత్తు పదార్థాలు, గంజాలాంటివి మా వస్తువులు తగులుతాయని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళను చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం. పేపర్లు అనేది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. ఈ రాత్రి సమయాల్లో ఎండాకాలంలో దొంగతనం జరగకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా
అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసుల గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసుల జోలికి వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా మనం ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారితో చర్చించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా అధ్యక్షులు పూడిపర్తి జనార్దన్లు ఆరోపించారు. కాంప్లెక్స్ ఎరువుల ధరను వెంటనే తగ్గించి రైతుల్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా అధ్యక్షులు పూడిపర్తి జనార్దన్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఎరువుల ధరలు భారీగా పెంచి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సబ్సిడీకి అందించి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జిలాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందువల్ల వెంటనే కాంప్లెక్స్ ఎరువులకు ప్రభుత్వం అవసరమైన సబ్సిడీలు ప్రభుత్వం చెల్లించి వ్యాపార కంపెనీదారులకు చెల్లించి ఎరువుల రేట్లు పెరిగిన రేట్లు తగ్గించేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఏం చేస్తుంటే కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెరిగినందువల్ల తక్కువ రేటుకు వచ్చే యూరియాను ఎక్కువగా వాడినందువల్ల పొలం చెడిపోయి అవకాశం కూడా ఉంది. పొలం కూడా ఒకప్పుడు పంటలకు రాబోయే రోజులు పనికి రాకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులని సంబంధించిన అవసరమైన సబ్సిడీ ఇవ్వాలనేది. అదే రకంగా ఈరోజు మద్దతు ధరలకు సంబంధించి ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా చేస్తున్నది. మద్దతు ధర ఏమో రైతులకు సంబంధించిన వడ్లకు వేస్తే ఒక క్వింటాలకు 72 రూపాయలు పెంచారు. అదే కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ఒక క్వింటాలకు 600, 700 ఒక బస్తాకు పెంచిన పరిస్థితి జరుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి కాకుండా పెంచిన కాంప్లెక్స్ ధరలను వెంటనే తగ్గించి రైతులను ఆదుకోవాలనే రకంలో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 3 నెలలుగా నెలకొన్న త్రాగునీటి సమస్యను జనసేన నాయకులు పరిష్కరించారు. దీంతో రాపూరు అరుంధతివాడ వాసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సమస్యను పరిష్కరించిన జన సైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతివాడలో గత 3 నెలలుగా త్రాగునీటి సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్య జనసేన పార్టీ నాయకుల చొరవతో ఎట్టకేలకు పరిష్కారమయ్యింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు నివాస్ సర్వేపల్లి మీడియాతో మాట్లాడుతూ అరుంధతివాడలో గత 3 నెలలుగా ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. స్థానిక జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి ద్వారా సమస్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంకటగిరి నియోజకవర్గ జనసేన నాయకులు స్పందించారు. ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు అనిల్ రామారావు, జి చామంతి, రాధమ్మ, కోన రవిశంకర్ తదితరులు అరుంధతివాడలో సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నాయకులు అధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో అదే రోజు సాయంత్రానికల్లా గ్రామానికి నీటి సరఫరా పునరుద్ధరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఏ ఒక్కరికి త్రాగునీటి సమస్య ఉండకూడదనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. నీటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. మాది అరుంధతివాడ 3 నెలల నుంచి నీళ్లు రాలేదు. నిన్నటి నుంచి మాకు కస్తూరమ్మ జనసేన పార్టీ నుంచి ఆ అమ్మాయి పట్టించుకుంటే మాకు నీళ్లు వస్తున్నాయి. అంతవరకు నీళ్లు ఒక్క డ్రాప్ లేదు. మేము తిరిగి తెచ్చుకుంటూనే నీళ్లు రావట్లేదు. వెంకటమ్మ నా పేరు. 3 నెలల నుంచి నీళ్లు రావట్లేదు. ఎప్పుడు పోయినా మేము వాళ్ళు మాకు జవాబు చెప్పలేదు. సత్యవాళ్ళం కాడిపోయి అడుగుతుంటే ఈ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి నేను పొద్దున్నే వచ్చి చూసి ఇక్కడ అలా చూసేసి మమ్మల్ని అడిగేసి పోయారు. సాయంత్రానికి వచ్చేసాయి నీళ్లు. జనగణన 2027 సర్వేకి ప్రజలందరూ సహకరించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కోరారు. సర్వే అధికారులకి ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, దురుసుగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన మీడియా సమావేశంలో హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన 2027 కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ వైవో నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
నగర వ్యాప్తంగా 1273 జనగణన విభాగాలను నిర్దేశించి వాటికి అధికారులను కేటాయించామని, వారిపై పర్యవేక్షకులుగా 231 మందిని నియమించామని తెలిపారు. జనగణన 1948 చట్టం ప్రకారం వివరాలలో గోప్యత పాటించడం, తప్పుడు వివరాలు అందజేయడం, అధికారితో దురుసుగా ప్రవర్తించడం తదితర చర్యలపై చట్టపరంగా శిక్షార్హులవుతారని కమిషనర్ తెలియజేశారు. గృహగణన, జనగణన కార్యక్రమంలో భాగంగా గృహాలపై గుర్తింపు నంబర్ను వేసేందుకు తప్పనిసరిగా అనుమతించాలని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ సూచించారు. మనకి జనగణన చట్టం 1948 ప్రకారం ప్రతి వ్యక్తి తనకు తెలిసిన మేరకు జనగణన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. అట్లాగే జనగణన చట్టం 1948 ప్రకారం తప్పుడు సమాచారం ఇవ్వడం అనేటువంటిది శిక్షార్హమైనటువంటి నేరం. అదేవిధంగా జనగణనలో ప్రజలు ఇచ్చేటువంటి సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. అది ఎవరికి షేర్ చేయబడదు, అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడదు. కాబట్టి జనగణన చట్టం ప్రకారమే మనం ఇచ్చేటువంటి సమాచారం అనేటువంటిది అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా అధికారం పొందినటువంటి ఎన్యూమరేటర్లు, అంటే గణన చేసేటువంటి అధికారులు, వారు ఆ హౌస్ హోల్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భవనాలు కానీ, వాహనాలు కానీ, లేదా అక్కడ ఏమైనా జంతువులు ఉంటే వాటిని కానీ, ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాటిని అక్కడ ప్రవేశించి పరిశీలించవచ్చు. వాటికి ప్రవేశం నిరాకరించరాదు. అదేవిధంగా సెక్షన్ 9 ప్రకారం జనగణన అధికారికి ఆ హౌసింగ్ సెన్సస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి హౌస్కి డోర్ నెంబర్ కనుక లేకపోయినట్లయితే, డోర్ నెంబర్ లేనప్పుడు సెన్సస్ డోర్ నెంబర్ ఇచ్చేటువంటి అధికారం ఉంది. అది ఖచ్చితంగా ఆ గృహ యజమానులు ఆ సెన్సస్ డోర్ నెంబరు అక్కడ రైట్ చేసేందుకు, రాసేందుకు వారు అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా ఈ జనగణన అధికారి తన విధులు నిర్వహించడంలో ఎవరు కూడా అతనికి అడ్డంకి కలుగ చేయకూడదు. అంటే ఇది స్టాట్యుటరీ డ్యూటీ కాబట్టి జనగణన అధికారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సమాచారం ఇవ్వడానికి నిరాకరించడమో, లేదా ఆ అధికారికి సహకరించకపోవడమో, లేదా అధికారిని భయభ్రాంతులకు గురి చేయడమో, లేదా అధికారిని మానసిక లేదా భౌతికమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. అటువంటిది చేయరదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా వచ్చేటువంటి జనగణన అధికారులు ఒకవేళ వారు జనగణన అధికార కాదనేటువంటి సస్పిషన్ కనుక మీకు ఉన్నట్లయితే, ఎటువంటి అనుమానాస్పదం ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి జనగణన అధికారి ఐడి కార్డు విధిగా ధరించి వస్తున్నారు. ఆ ఐడి కార్డు చూసి మీరు పరిశీలించవచ్చు. తదుపరి మీకు ఏదైనా ఇంకా అనుమానం ఉన్నట్లయితే మున్సిపల్ అధికారుల్ని అడిగినట్లయితే మీకు సమాచారం ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ యువజన విభాగం నాయకులు అన్నారు. కర్నూలు వైసీపీ నేత బాలుపై అక్రమ కేసులను నిరసిస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. తమ కార్యకర్తల జోలుకొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు బాలుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు తీవ్రంగా ఖండించారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ ఆధ్వర్యంలో నగర కార్పొరేషన్ అధ్యక్షులు సుంకర సందీప్, నగర నియోజకవర్గ అధ్యక్షులు యజ్దాని, జిల్లా నాయకులు రోషన్, గుడి శివ తదితరుల నాయకత్వంలో గాంధీబొమ్మ సెంటర్లో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది యువత నల్ల రిబ్బన్లను ధరించి కూటమి ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి కిషన్, నగర అధ్యక్షులు సుంకర సందీప్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే కేసుల్ని వెనక్కి తీసుకోవాలని, 2029లో కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలులో యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు మీద అక్రమ కేసులు బనాయించి సారాయి కేసులు, అలాగే డ్రగ్స్ కేసులు, ఇలాంటి ఎన్నో అక్రమ కేసులు తన మీద బనాయించి తనని స్టేషన్ని పిలిపించుకొని 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే తను కేవలం కర్నూలులో జరిగేటటువంటి అక్రమాలు, అన్యాయాల్ని ఎండగడుతున్నాడు కాబట్టి తనల్ని ఇంతగా రెడ్ బుక్లో భాగంగా ఏ విధంగా అయితే అమలుపరుస్తున్నారో ఆ విధంగా ఈరోజు బాలు మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది, సారాయి కేసు పెట్టడం జరిగింది. ఎంత హీనమైన చర్య అంటే ఒకసారి తనకి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళాగా ఆ ఆనందం ఒక్కసారి కొట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఆనందం చల్లారక మళ్ళీ వచ్చి ఇంటికి తన్ని మళ్ళీ
థర్డ్ డిగ్రీ ఇవ్వడానికి తీసుకెళ్తుంటే తను ఆ క్షోభని తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులు బాధను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది పోలీసుల కళ్ళార ముందే. ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నోరెత్తుతుంటే, వాళ్ళు చేసే తప్పుల్ని నోరెత్తి ఎండగడుతుంటే వారి మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని కొట్టించడాలు, వాళ్ళని చంపించడాలు, ఇలాంటి ఎన్నో దుర్మార్గపు చర్యలు వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా యువజన విభాగం నగర అధ్యక్షుడిని ఈరోజు ఇంత సూసైడ్ చేసుకునే విధంగా మీరు అంత చిత్రహింసలు పెట్టారంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటాను. ఖరీదైన మోకాళ్ల నొప్పుల శస్త్రచికిత్సలను నెల్లూరు నారాయణ హాస్పిటల్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీదైన మోకాళ్ల నొప్పుల శస్త్రచికిత్సలను నెల్లూరు నారాయణ హాస్పిటల్ కేవలం 95,000కే అందిస్తోందని హాస్పిటల్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లోని ఆర్థోపెడిక్స్ విభాగంలో ప్రత్యేక ప్యాకేజీని, వాల్ పోస్టర్ని హాస్పిటల్ వైద్య బృందంతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం హరీష్ రావులపల్లి మీడియాతో మాట్లాడుతూ వయస్సు పెరుగుదల, ఆర్థరైటిస్, జాయింట్లు దెబ్బతినడం వంటి కారణాల వల్ల మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆధునిక సాంకేతికతతో అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ వైద్యుల పర్యవేక్షణలో టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖరీదైన ఈ సర్జరీలను పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేవలం 95,000 రూపాయలకే అందించడం జరిగిందన్నారు. ఈ ప్యాకేజ్లో ఆపరేషన్కు ముందు అవసరమైన రక్త పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ పరీక్షలు, అలాగే ఆపరేషన్స్తో పాటు అవసరమైన ఇంప్లాంట్లు, మందులు, అనంతరం రూమ్ ఛార్జీలు మొత్తం కలిపి చాలా తక్కువ ఖర్చుకే అందిస్తున్నామన్నారు. కాబట్టి మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నారాయణ హాస్పిటల్లోని ఓపీ బ్లాక్ నందు 2వ అంతస్తులోని ఆర్థోపెడిక్స్ విభాగంలో సంప్రదించవలనని, మరిన్ని వివరాల కొరకు 9154392476 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ మరియు ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ బిజు రవీంద్రన్, ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ హరికృష్ణారెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కోటేశ్వరరావు, హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో మన దగ్గర మెడిసిన్స్తో కాకుండా, మెడిసిన్స్ వాడినా కానీ ఎవరైతే ఈ కీళ్ళ నొప్పులు తగ్గకుండా ఆపరేషన్ అవసరం ఉంది అని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత దానికి మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి అతి తక్కువ ధరల్లో మనం ఈ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయడానికి మనము ఒక ప్యాకేజీ తీసుకుని వస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి చికిత్స, చాలామంది దీన్ని ఎఫర్ట్ చేయలేరు. కానీ మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి మనం ఇది అందరికీ, ఈ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 95,000 రూపీస్ అంటే 95,000 రూపాయలకి ఈ ప్యాకేజీ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో పేషెంట్ మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఆపరేషన్కి ముందు అవసరమైనటువంటి ఏవైతే టెస్ట్లు, లేదంటే బ్లడ్ టెస్ట్లు కానీ, ఈసీజీలు కానీ, ఎకోలు కానీ, ఎక్స్రేలు కానీ, మోకాలకు సంబంధించినవి అవి, వాటితో పాటు రూమ్ ఛార్జెస్ మరియు ఇంప్లాంట్ ఛార్జెస్ అంటే పేషెంట్కి మోకాలు ఆ కీలు ఏదైతే వేస్తారో అది, మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్కి ఎన్ని రోజులు హాస్పిటల్ ఉండాలో అన్ని రోజులు, మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మరియు ఆపరేషన్ టైంలో వాడేటువంటి మందులు, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీలో వర్తిస్తాయండి. నడివీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం బుధవారం రాత్రితో ఘనంగా ముగిసింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కట్టమంచి చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేసి జాతరను ముగించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.